చనిపోయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత కూడా ఆయన తిరిగి లేపగలిగిన శక్తి గలవాడుగా ఉన్నాడు. ఆయన లేపినాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. లాజరు చనిపోయి అలాగే ఉండిపోలేదు. దేవుడు అలాగే మౌనంగా ఉండలేదు. అతని అక్క చెల్లెలు ఏడుస్తున్నారు. వారి ఏడుపు ఆయన చూసినాడు, విన్నాడు, వచ్చినాడు, ఆయన స్పందించినాడు. ఆయన మౌనంగా ఉండక ఏం చేసినాడు? లాజరు నువ్వు లే అని అన్నప్పుడు, బయటికి రా అని అన్నప్పుడు, సమాధిలో నుంచి ప్రేత వస్త్రముల చేత కట్టబడినటువంటి వ్యక్తి అతను సజీవుడై బయటకు వచ్చినాడు. హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉంటే మనము సమాధిలోనికి దిగిపోయిన వారి వల్ల అయిపోతాము. దేవుడు మన విషయంలో స్పందిస్తే, ఆయన మాట్లాడితే, ఆయన మన ప్రార్థనకు జవాబిస్తే, ఆ విధంగా లాజరు లేచినప్పుడు ఎంత సంతోషం కదా, తన కుటుంబానికి సంతోషం. ఊరంతా ఆశ్చర్యపోయి అనేక మంది రక్షించబడ్డారట. యేసేను అనేక మంది వెంబడించారు. తమ కుటుంబాలను వదిలేసి మరీ యేసుని వెంబడించడానికి ప్రజలు ఇష్టపడ్డారు. పరిసయ్యులను, శాస్త్రులను, సద్దూకయ్యులను అలాంటి వారిని కూడా విడిచిపెట్టి ప్రజలు ఏం చేసినారంటే ఈ అద్భుతం జరిగించిన దేవుని మహిమపరుస్తూ యేసేను అనేక మంది వెంబడించారు. యేసయ్య మాట్లాడితే, దేవుడు మన ప్రార్థనకు స్పందిస్తే, ఆయన మన మొరకు జవాబిస్తే, మనము ఆ యొక్క లాజరు ఏ విధంగా తిరిగి లేచాడో అలాంటి విధానంలో మన పరిస్థితులన్నీ, చచ్చిన పరిస్థితులన్నీ తిరిగి లేపబడతాయి.